రావు గారు అప్పులు ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు? 2 ఏళ్ళు పూర్తయింది. ఇంకొక 2 ఏళ్లలో మీరు అనుకున్న హామీలు నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి. అవన్నీ కూడా చేసి పారిపోవడానికి ఊరికే అప్పులని విషయాన్ని తీసుకొచ్చి 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలో ఇప్పటికే మెజారిటీ అమలు చేయడం జరిగింది, చాలా ఉన్నాయి. రెండవది ప్రభుత్వ అధికారులకు వచ్చి కేవలం 2 సంవత్సరాలు అయింది. ఆ లెక్కను చూస్తే 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఇచ్చిన 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది ఆల్రెడీ. వినండి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇది ఒకటే కాదు, 3 సంవత్సరాలు కాదు. మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే మరి కేసీఆర్ 10 సంవత్సరాల అధికారులు ఉండి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి 10 సంవత్సరాల కింద చెప్పినట్టు హామీలు కూడా నిలబెట్టిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పని ఆస్తులు సృష్టిస్తే ఒక లెక్క. మరి 2023 ఆగస్టు నెలలో అనుకుంటారు, సబ్జెక్టు కరెక్షన్, రైతులకు రైతు భరోసా ఇవ్వడం కోసం, రైతు బంధు ఇవ్వడం కోసం, ఆనాటి రైతు బంధు ఇవ్వడం కోసం రింగు రోడ్డును 7,000 కోట్లకు అమ్మి 5,900 కోట్ల రూపాయలు రైతు బంధు ఖాతాలు జమ చేసింది కదా. అంటే ఒక్క ఇన్స్టాల్మెంటు రైతు బంధు ఇవ్వడం కోసం అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మినవంటే ఎంత గొప్పగా పరిపాలన ఉంది. మీ పార్టీ నేతలు ఔటర్ రింగ్ రోడ్ ని ఆయన సొంత ప్రయోజనాల కోసం అమ్ముకున్నారని చెప్తున్నారు, మీరు రైతు భరోసాకి ఇవ్వడానికి అమ్ముకున్నారని చెప్తున్నారు. రైతు భరోసా కోసం అంటే రైతులకే ఇచ్చారు, అందులో అవినీతి లేదు. అరే క్వశ్చన్ డెఫినెట్గా అవినీతి ఉంటుంది, దానిలో కూడా అవినీతి ఉంటుంది, ఎందుకు డెఫినెట్గా ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే నేను భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసినని చెప్పుకున్న వ్యక్తి ఒకవైపున ధనిక రాష్ట్రం, దాని 8 లక్షల కోట్ల అప్పు, మళ్ళీ దీన్ని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తే అవినీతి కార్యక్రమం చేస్తూ నువ్వు గొప్పగా భారతదేశానికి పరిపాలన ఎట్టున్నట్టు లెక్క. డెఫినెట్గా ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ మనసాకి తెలుసు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి, తెలంగాణ ఉద్యమ పవిత్రతకు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా ఉల్టా పరిపాలన జరిగి అవినీతి, అప్రజాస్వామికంగా, బంధుప్రీతి ఇవన్నీ కూడా జరిపి రాష్ట్రాన్ని అప్పులు కుప్పజేసి చిప్ప చేతికిచ్చి ఇలా మళ్ళీ గొప్పగా మాట్లాడుతూ ఉంటే అది అన్ని విషయాలు, నీటి విషయమైనా ఏ విషయమైనా. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానాలు, హరీష్ రావు విమర్శలు, కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, 45 టీఎంసీలకు మీరు తగ్గిన వ్యవహారం కావచ్చు, జూరాల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసుకురావడం, ఇదంతా తేలాలంటే ఏం జరగాలి? విచారణ జరగాల? అది ఎలాంటి విచారణ జరగాలి? కేవలం ప్రజాక్షేత్రంలో జరగాల, అసెంబ్లీలో జరగాల, న్యాయ విచారణ జరగాల? ఇందులో దోషులను ఎవరు తెలుస్తారు? తెలంగాణ ప్రజలను ఎవరిని నిలబెడతారు? సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినటువంటి దానికి ప్రధానంగా దోషి, ముమ్మాటికి దోషి బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే. 10 సంవత్సరాల పరిపాలన తర్వాత స్పష్టంగా తేటతెల్లమైంది. దీనిలో అనుమానాలకు అవకాశమే లేదు, స్పష్టంగా కనపడతా ఉంది. కానీ మీరు ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే 45 టీఎంసీలు ఇచ్చే 90 టీఎంసీల నీరు తెచ్చుకోవాలి. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి పూర్తిగా. ఇప్పుడు పట్టిసీమ నుంచి నీళ్లు లిఫ్ట్ చేశారు, ఆ 45 టీఎంసీల వాటర్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీ మీద ఉంది. నల్లమల్ల సాగర్కి సంబంధించిన ప్రాజెక్టు నిలువరించాలి. ఇవన్నీ మీరు నిలువరించగలిగినప్పుడు మాత్రమే మీ మీద విశ్వాసం ఉంటుంది, లేదా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు నిజం చేకూరుతుంది. ఇవన్నీ ఎట్లా పరిష్కరించాలి? డెఫినెట్గా 90 టీఎంసీ కాదు, మొత్తం 15-20 లక్షల ఎకరాలకు మేము సాధించుకుంటాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. దాంతోపాటుగా పాలమూరు జిల్లాకు సంబంధించిన వాటి కూడా ఏవైతే ఏలకైతే నీటి కొరత ఉందో, ఈ యొక్క కలవకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, వాటి కూడా రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం, పాలమూరు ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రభుత్వ హయాంలో మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారా? మీరు మీ ఆ సొంత జిల్లాకు సంబంధించిన మంత్రిగా, మీరు మహబూబ్నగర్ జిల్లాలో 3 ప్రభుత్వాల్లో పనిచేసిన మంత్రిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు హామీ ఇవ్వగలుగుతారా ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది? 100% ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతాము, చేస్తాం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు. అంటే ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నా కూడా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఇతరత్ర కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఇలా సపోజ్ ఈ రోడ్లకు సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మరి 12,000 కోట్ల రూపాయలు ఇలా రోడ్లు నిర్మాణం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం. చివరిగా న్యాయ విచారణకు వెళ్తారా? కృష్ణా జిల్లాల విషయంలో ఎవరు దోపిడీ చేశారు? అది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారిని శాసనసభలో చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. 100%
ప్రజల నేను 100% నా అభిప్రాయం చెప్తా ఉన్నా. 100% ఎవరు అవినీతి చేసినా వాటిని కక్కించే కార్యక్రమం చేయాలి 100% చేయాలి, ఎవరైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ జూపల్లి కృష్ణారావు గారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా జలాల విషయంలో ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఈ విషయాలు తేలాలంటే ఖచ్చితంగా చర్చ జరగాలి. దానికి బాధ్యులైన వారిని కూడా గుర్తించాలి. పాలమూరు ప్రాజెక్టులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను పూర్తి చేయడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు. ఇది కృష్ణా జలాల వివాదంపైన జూపల్లి కృష్ణారావు గారి వివరణ. చూస్తున్నానండి ఎన్టీవీ.